బడ్జెట్లో హోంశాఖ, రెవెన్యూ, ఇంధన శాఖల కేటాయింపులపై శాసనసభలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను రాజకీయ అనుబంధ వ్యవస్థలా మార్చివేసిందని హోంమంత్రి అనిత దుయ్యబట్టారు. కూటమి వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ రేటు 6% తగ్గిందన్నారు. భూముల రీసర్వే పేరుతో రికార్డులు మార్చేశారని, రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక భూ రికార్డులు ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రపరుస్తున్నట్లు చెప్పారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భద్రతా లక్షణాలు కలిగినటువంటి పుస్తకం అధ్యక్ష. ఈ బ్రహ్మాండం అంటే ఇది మా చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అతనికి మాత్రం కేవలం దీని మీద వేసుకోవటం, బౌండరీ రాళ్ళ అధ్యక్ష, దాదాపుగా ప్రజాధనం 700 కోట్ల రూపాయలు వృధా చేసే విధంగా బౌండరీ రాళ్ల మీద కూడా వేసుకునే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈ రోజు పట్టదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఈ కేవైసీ చేయించుకుని వాళ్ళతో ఇవన్నీ కరెక్టా కాదా అనేది ఆఫీసర్ వెళ్ళి అది డ్రాఫ్ట్ కాపీ ఇచ్చి కరెక్షన్ సంతకం తీసుకున్న తర్వాతే ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక డ్రైవ్లో ప్రతి నెల కూడా 9వ తారీఖున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు అధ్యక్ష. దీన్ని ఒక పారదర్శకంగా చేయాలని చెప్పి లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ శివాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా 1,22,000 కోట్ల పైగా అప్పులు చేసి విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా గ్లోబ్ ఛార్జీల ద్వారా దాదాపు 30,000 కోట్ల పైన భారాన్ని ప్రజల మీద వేసింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వం సార్. రేపు 1/4/2025 నుంచి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్.